ఆరోగ్య భాగ్య చక్రం మరో అంకానికి స్వాగతం. మనం లగ్నం నుంచి 6, 8, 12 స్థానాధిపతులు ఏ రాశుల్లో ఉంటే ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఉండవచ్చు అన్న విషయం పరిశీలిస్తున్నాం. ఆ క్రమంలో మనం వృశ్చిక రాశి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎపిసోడ్ అయ్యింది. దీని మీద ఇంకో 2 ఎపిసోడ్స్ చేస్తానని నేను చెప్పి ఉన్నాను. దానికి కారణం ఏంటంటే there is a concept known as the natural 8th house. న్యాచురల్ 7th హౌస్ తుల, దాని అధిపతి శుక్రుడు ఎలా అయితే కళత్రకారకుడు అవుతాడో, న్యాచురల్ 8th హౌస్ అయిన వృశ్చికం, దాని అధిపతి కుజుడు ఆరోగ్యం విషయంలో, ఆయుర్దాయం విషయంలో, అలాగే కొన్ని గత జన్మల సమస్యలని మనకి సూచిస్తూ ఉంటారు. ఇది ఒక సెట్ ఆఫ్ స్టడీ. అలా కాకుండా ఆయుర్దాయం విషయంలో ఎవరికైనా శని పరిస్థితి, శని ఉన్న స్థానం, రాశి కూడా అవి డిటర్మిన్ చేస్తాయి. ఒక టెర్షియరీ ఫినామినన్ కూడా ఉన్నది. 12th ఓనరు, 8th ఓనరు, 6th ఓనరు కలిసి రాహు యొక్క పరిస్థితితో లింక్ అయ్యి దానిని స్టడీ చేసినప్పుడు చాలా మిస్టీరియస్గా ఉన్న విషయాలు బయటకు వస్తాయి. ప్రధానంగా వృశ్చికం అనేది ఒక మిస్టీరియస్ సైన్. అనారోగ్యం అనేది ఒక్కోసారి పూర్తిగా ఈ జన్మలో మనం ఆచరిస్తున్న పద్ధతులను అనుసరించి ఉంటుందని చెప్పడం కూడా కష్టం. దీని వెనకాల కొన్ని కథలు ఉంటాయి. డిఎన్ఏ అని, జెనెటిక్ ఇష్యూస్ కానీ, కంజనైటల్ ఇష్యూస్ కానీ. ఒక వ్యక్తి ఒక పర్టికులర్ వ్యవహారం పట్ల ఎందుకు ఒక విధంగానే మాట్లాడుతూ ఉంటాడు, లేక ఒక ఇన్హిబిషన్ ఎందుకు ఉంటుంది, అతనికి ఎవరు నేర్పకుండానే కొన్ని మంచి అలవాట్లు, చెడు అలవాట్లు కూడా ఉంటాయి. ఇది ఆలోచించండి. ఎవరు నేర్పకుండానే జన్మతః కొన్ని టెండెన్సీస్ కనిపిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశిలో సపోజింగ్ లగ్నాత్తు 6, 8, 12 అధిపతుల్లో గురువు కానీ ఉంటే, వీళ్ళల్లో ఒక న్యాచురల్ టెండెన్సీ, అంటే మామూలుగా ఉదయమే లేచిపోయి టక్టక్క పనులు చేసుకుని అందరితో పాటు వెళ్ళిపోయే టెండెన్సీ కనిపించదు. ఒక వైరుధ్యం కనిపిస్తుంది. అదే రవి కానీ, బుధుడు కానీ ఉంటే మార్నింగ్ సిక్నెస్, వాళ్ళకి ఉదయం లేవగానే అన్ని పనులు చేసుకోవాలనిపించదు. కాసేపు అలా బయటికి వెళ్తారు, లేకపోతే ఇంకో ఏదో చేస్తారు. ఇంకా ఏదైనా పనిలో దిగిపోతారు కానీ ప్రత్యేకంగా దినచర్యలు ఎలా అయితే కంప్లీట్ చేసుకోవాలో, సూర్యోదయం తర్వాత ఒక 1 అవర్ లోపల అన్ని పనులు చేసుకుని ఆ రోజుకి ఎలా సిద్ధమైపోవాలో అది చేసేందుకు ఒక విముఖత కనిపిస్తుంది. ఒక ప్రధానమైన విషయం చెప్తాను మీ అందరికీ. మెడికల్ అస్ట్రాలజీలో మీరు లౌకికం, అలౌకికం, తాత్వికం, ఈ 3 డైమెన్షన్స్ని కంబైన్ చేసి స్టడీ చేయాల్సి ఉంటుంది. అందులో జరుగుతున్న దానిని బట్టి లేదా జరిగిన దానిని బట్టి మీరు ఊహలోకి వెళ్ళడం కాదు. గ్రహస్థితిని అధ్యయనం చేసిన తర్వాత మీకు అనిపించిన ఒక అంశాన్ని వ్యావహారికంగా కనిపిస్తున్న విషయానికి అన్వయించి మీరు నిర్ణయం తీసుకోవాలి. ప్లానెటరీ రీడింగ్ అనేది ఊహ కాదు, ఇమాజినేషన్ కాదు. ఇట్ ఈస్ అన్ ఇన్ఫరెన్స్.
దానిని మీరు రూఢిగా యెస్ ఇది కరెక్టే అయ్యుంటుందని తెలుసుకోవాలి అంటే, మీరు ఫస్టు మెటీరియల్ ప్లేన్‌లో ఆ సింప్టమ్ మనిషికి ఉన్నదా? లేదా? అని అర్థం చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్లి డీసెంటరీ అన్నప్పుడు కొన్ని అడుగుతాడు. మీరు ఏమేమి తిన్నారు? ఎట్లా తింటారు? డైలీ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమిటి? సరే కడుపులో నొప్పిగా ఉన్నది. వీళ్ళకి మామూలుగా చదువుకున్న విషయాల్లో ఆ లిస్ట్‌లో ఉన్న ఒక ఐటెమ్ అక్కడ దొరకగానే యెస్ అని నిర్ధారించి ఇప్పుడైతే టెస్ట్‌లు ఎలాగో వచ్చేసాయి. దానికి మందిస్తాడు. అస్ట్రాలజీలో కూడా కబలా అనే ఒక అస్ట్రాలాజికల్ స్టడీ ఉంది. అందులో కూడా ఈ కాన్సెప్ట్ 3 చెప్తాడు. మెటీరియల్ ప్లేను, ఇంటెలెక్చువల్ ప్లేను, స్పిరిచ్యువల్ ప్లేన్. ఈ మూడింటి ద్వారా ట్రాన్స్‌వర్సల్‌ని మీరు నిర్ధారించుకొని జరుగుతున్న దానిని అధ్యయనం చేయాలి. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు స్పిరిచ్యువల్ ప్లేన్ నుంచి ఇంటెలెక్చువల్ ప్లేన్‌లోకి వచ్చి ఆ ప్లానెటరీ కన్ఫిగరేషన్‌ని అర్థం చేసుకొని, లౌకికానికి వచ్చి మీకు ఈ సింప్టమ్ ఇలా ఉంది కదా! ఇలా చేస్తూ ఉంటారనైతే యెస్ అన్నప్పుడు మీకది మీ సబ్జెక్ట్ గట్టిపడుతుంది. అలాగే వృశ్చికంలో గనక సపోజింగ్ 6, 8, 12 అధిపతుల్లోని గురువు గనక వృశ్చికంలో ఉంటే, ఒక వితండవాదం, ఒక కామన్ లాజిక్‌లో అందరు నలుగురితో పాటు నారాయణ కాకుండా, ఇలా కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా అన్నా గూడా దానిని విరోధించి ప్రవర్తించడం కనిపిస్తూ ఉంటుంది. అది ఒక అనారోగ్య సమస్య. ఇట్ ఈస్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు మార్నింగ్ సిక్‌నెస్. దానికి కారణం ఏంటంటే, పడుకున్నప్పుడు కూడా ఒక విధమైన సుఖం లేని నిద్రో, లేకపోతే ఇంకోటేదో సమస్య. వాళ్ళేమంటారంటే, ది లగ్జరీ ఆఫ్ డూయింగ్ ది కామన్ థింగ్స్ ఈస్ మిస్సింగ్ ఇన్ దేర్ కేస్. అది లగ్జరీ అంటారు. ఎందుకంటే అది మా వల్ల కాదది. వి కాంట్ బ్రింగ్ అవర్ సెల్వ్స్ టు క్యారీ ఔట్ థట్. మైండ్ సెట్టు వాళ్ళకి ఇప్పుడు ఇది చేస్తే సరిపోతుందిలే, ఇప్పుడు చేద్దాంలే అనిపించినప్పుడు చేస్తేనే మైండ్ కోఆపరేట్ చేస్తుంది. అదర్‌వైస్ అది 6, 8, 12 స్థానాధిపతుల్లో గురువు గనక వృశ్చిక రాశిలోకొచ్చినప్పుడు ఇస్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు దేర్ ప్రీవియస్ లైఫ్ సైకిల్. కమింగ్ బ్యాక్ టు మెడికల్ అస్ట్రాలజీ. అది డామినేటింగ్‌గా ఉంది. మిగతా అనారోగ్యాలు ఏమొచ్చినా కూడా ఇది డామినేటింగ్ ఫీచర్. ఎందుకు నేను వృశ్చికం మీద అంత స్ట్రెస్ ఇస్తున్నానంటే, మీరు డామినేటింగ్ ఫీచర్‌ని ఫస్ట్ కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మిగతావి మెల్లగా డిసాల్వ్ అవుతాయి. అది అలాగే వదిలిపెట్టి మిగతా వాటికి మందులు వేసుకుంటుంటే తగ్గొచ్చు గానీ, మళ్ళీ వస్తాయి. ఆ రెవల్యూషన్ వృశ్చికం నుంచి వస్తుంది. అలాగే బుధుడు గనక ఆ పరిస్థితిలో ఉంటే, ఆ వ్యక్తి పరస్పరం తనలో తాను అనవసరమైన చర్చల్లోకి వెళ్లి ఎట్ కాన్ఫ్లిక్ట్ విత్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్. వాళ్ళలో వాళ్ళు ఎట్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మామూలు పనుల దగ్గరే ఒక రకమైన విచిత్రమైన, విశేషమైన చేష్ట కనిపిస్తుంది. బట్ అదేంటి, ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఎందుకు రిజాల్వ్ చేసుకోలేకపోతున్నారంటే, అది టెండెన్సీ ఏమిట్రా అంటే, కాన్ఫ్లిక్ట్ అనేది ఒక టెండెన్సీ. ఎన్ని కాన్ఫ్లిక్ట్స్‌ని రిజాల్వ్ చేస్తారు? ఇది గూడా ఒక లాంగ్ టర్మ్ నుంచి వెనక నుంచి వచ్చిన బ్యాలెన్స్. రవి ఫర్ ఎగ్జాంపుల్, ఒక రివోల్ట్. అది మంచవని, చెడవని ఒక మాట వచ్చినప్పుడు దాన్ని ఇమ్మీడియేట్‌గా కౌంటర్ చేసేయాలి అనే ఒక టెండెన్సీ. అంతా ఎందుకు చేశారో వాళ్ళకి కూడా తెలీదు. ఇది మానసిక ప్రవృత్తిగా మీకు కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అదొక అనారోగ్యం అది. అది నరాలకి సంబంధించిన అనారోగ్యం.
న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నరాలలో పెద్ద సమస్య ఉన్నట్టుగా అప్పటికప్పుడు తేల్చకపోవచ్చు. కానీ ఎసోటరిక్‌గా ఆలోచిస్తే అడుగడుగునా ఏదైతే సమస్య ముందరకొస్తోందో దాని లింక్ నరాలతో కనిపిస్తుంది. ఉత్తరోత్తర ఓ 40, 45, 50, 55 ఈ వయస్సుకు వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినా నరాలకి లింక్ కనిపిస్తుంది. డాక్టర్ గూడా మెల్లగా దాన్ని ఒప్పుకుంటూ ఉంటాడు. బట్ అస్ట్రాలజర్ దీన్ని ముందరే పట్టుకోగలడు. ఎంచేత అంటే హోమియోపతిలో ఆఫ్‌కోర్స్ దేర్ ఆర్ సర్టెన్ రెమెడీస్. ఇప్పుడు బర్త్ టైం బట్టి కొన్ని సాల్ట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. చాలా మంచివి. చాలా బాగా పనిచేస్తాయి. అవేంటంటే ప్రతి మనిషికి భూమి మీదకొచ్చిన ప్రతి మనిషికి బై బర్త్ కొన్ని మినరల్స్ యొక్క డెఫిషియన్సీ ఉంటుంది. అది సూర్యుడి పొజిషన్ బట్టి నిర్ధారిస్తారు దాన్ని. దాన్ని బట్టి కొన్ని సాల్ట్స్ మెగ్నీషియం ఫాసు, కాల్కేరియా ఫాసు 2 సాల్ట్స్ ఇస్తారు. అది నేను ఆరోగ్య భాగ్యచక్రంలో చెప్పుకున్నాను. ఆ పుస్తకంలో ఉంది. అవి చిన్నప్పటి నుంచి వాడుతుంటే దీన్ని ఓవర్‌కమ్ అవుతాం. భూమి మీదకి పుట్టిన ఏ వ్యక్తి గూడా ఏదో ఒక సాల్ట్‌లో డెఫిషియెంట్‌గా ఉండకుండా ఉండడు. దానిని చిన్నప్పటి నుంచి దానికి రెమెడియల్‌గా ఆ సాల్ట్స్ వాడుకుంటూ ఒక ఇమ్యూనిటీని పెంచుకోవడం వల్ల చాలా సమస్యలు సులభంగా సాల్వ్ అవుతాయి. ఈ వృశ్చికంలో ఇవాళ నేను గురువు, బుధుడు, రవి గురించి చెప్పాను. వచ్చే ఎపిసోడ్‌లో వన్ మోర్ ఎపిసోడ్ విల్ బి డెడికేటెడ్ టు వృశ్చికం. శని, అలాగే కుజుడు. వీళ్ళున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఒక ప్రత్యేకమైన యాస్పెక్ట్ కేతువుకి, వృశ్చికానికి ఉన్నది వచ్చే ఎపిసోడ్‌లో చెప్తాను. ఆరోగ్య భాగ్య చక్రం అనే పుస్తకం మీకు మోహన్ పబ్లికేషన్స్‌లో దొరుకుతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకది. దాంట్లో ఫండమెంటల్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. మీకు దాంట్లోని ఏదైనా సమస్య, సందేహం కలిగినప్పుడు ఖచ్చితంగా నన్ను మీరు సంప్రదించవచ్చు. ఆ పుస్తకంలో ఒక మనిషికి అనారోగ్యం అనేది ఎప్పుడు కలగొచ్చు, ఎటువంటిది కలగవచ్చు, ఇవాళ రేపు చాలా ఎక్కువగా విరివిగా ఉన్న హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ అనేవి ఏ దశలో సంభవిస్తాయనేది కూడా దాంట్లో నిర్ధారించడం జరిగింది. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ట్రైనింగ్ బుక్ బేసిక్‌లీ. సో, ఆ పుస్తకం సెకండ్ ఎడిషన్ వచ్చింది. థర్డ్ ఎడిషన్ కూడా రాబోతోంది. వ్యూవర్స్ యొక్క ఇష్యూస్ గనక నాకు ఎక్కువ రిలేట్ అయితే ఈ థర్డ్ ఎడిషన్ తీసుకొచ్చేటప్పుడు నాకది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ నుంచి వచ్చే పుస్తకాలు ఖచ్చితంగా కేస్ స్టడీస్ మీద ఆధారపడి ఉండి చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయి. నమస్కారం.